మూడు పిల్లల పంచాయతీలు ఎక్కువైతున్నాయి. ఈ మధ్య చాలా వీడియోలు వస్తున్నాయి. ఒక్కడ ఏం జరిగిందంటే మొగని పట్టుకొని ఒటకుడు తనేది తని వాడిని చంపింది, అది అయిపోయిందా. ఇంకొక అన్నం బాయ్ ఫ్రెండ్ చూసుకొని ఒక మొగన్ని పట్టుకొని ముక్కలు ముక్కలు నరికి గ్రైండర్ వేసింది, గ్రైండర్ రుబ్బి డ్రమ్లు వేసింది. మళ్ళీ ఇది ఒకటి జరిగిందా. అలాంటప్పుడు చంపుకోవడం ఎందుకు? ఇద్దరు వేరు వేరు ఉండ్రి, వేరు వేరు ఉంటే సరిపోద్ది. పెళ్లి కానప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ జరుగుతుంది, మీ పెళ్లి కానప్పుడు వీళ్ళ ఇంట్లో ఎంజాయ్ జరుగుతుంది. అట్టనే ఉండ్రి, అట్లా ఉండి తలకంటే ఉంటుంది. పెళ్లి వేస్ట్గా, పెళ్లి చేసుకుంటే వేస్ట్ అన్నమాట. అయితే ఇద్దరు ఒకటవుతారు కాబట్టి ఈ గొడవ, ఇద్దరు ఒకటి కాకుండా ఉంటే సరిపోద్ది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి. ఎట్లా అంటే వాళ్ళకి నరాలు పైన ఉంటాయి, మనకి నరాలు పైన ఉంటాయి, రెండు ఇట్లా కలుస్తాయి. కలిసిన తర్వాత లెఫ్ట్ పోయింది అనుకో రైట్ వస్తుంది, రైట్ పోయింది అనుకో లెఫ్ట్ వస్తుంది. ఈ రెండు రప 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 అన్న తర్వాత వేడైన తర్వాత ఏమవుతుంది, ఇద్దరికి ఒకటిసారి పడుతుంది. మనది ఆపడుతుంది, వాళ్ళది ఆపడుతుంది. అయితే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. మంచోడు చెడ్డోడు అవుతుంది, చెడ్డోడు మంచోడు అవుతుంది. మరి ఎట్లా ఎందుకు అయితే బ్యాక్ పడిపోయి బెల్ పడితే బిగ్ పడి అంత ఉల్టా మాట, ఉల్టా పడవుతుంది అన్నమాట. అందుకనే విడివిడిగా ఉండ్రి, విడివిడిగా ఉంటే ఏ తలకాయలు ఉండదు, నిలాకారం లెక్క ఉండ్రి, ఏ అసలే పోతుంది, ఏ తలకాయలు ఉండదు.